హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ టీం మరి ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు, ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్ జరిగేటప్పుడు ఎల్ఎస్జి టీం అప్పుడే కొత్తగా అదే సీజన్లో రావడం అయితే జరిగింది. కొత్త టీం కాబట్టి మిగతా ఫ్రాంచైజీలతో సంబంధం లేకుండా బిఫోర్ ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్లే లోపే లక్నో టీంకి జీటీ టీంకి ముగ్గురేసి ప్లేయర్లు ముందుగానే తీసుకోవడానికి అవకాశం అయితే బీసీసీ అయితే కల్పించింది. మరి ఆ టైంలో చూసుకుంటే ఎల్ఎస్జి టీం కేఎల్ రాహుల్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టైనిస్ని అయితే తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం అప్పట్లో వచ్చిన న్యూస్ అయితే మాత్రం ఎల్ఎస్జి టీం అయితే రోహిత్ శర్మ ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే తన కోసం 50 కోట్లైనా స్పెండ్ చేసి తీసుకోవడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేఎల్ రాహుల్ని అయితే బయటకు వదిలేస్తారు. ఎలాగూ మరి ఎల్ఎస్జి టీంకి అయితే ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి మరి రోహిత్ శర్మ కోసం ఎల్ఎస్జి టీం అయితే ఎంతైనా పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళ రిటెన్షన్ స్ట్రాటజీస్ కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ కావాలంటే ఆక్షన్ టేబుల్ మీద భారీ అమౌంట్ అయితే వెళ్తాడు. మరి అంత అమౌంట్ ఎల్ఎస్జి టీం దగ్గర ఉండాలి అంటే రిటెన్షన్స్ లో తక్కువ మంది ప్లేయర్ రిటైన్ చేసుకుంటే ఎక్కువ పర్స్ వాల్యూతో ఆక్షన్ టేబుల్ మీదకి అయితే బరిలోకి దిగి రోహిత్ అయితే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే ఎల్ఎస్జి టీం రిటెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్ ప్లేయర్గా 18 కోట్లు ఇచ్చి ఎల్ఎస్జి టీం అయితే నికోలస్ పూరన్ అయితే రిటైన్ చేసుకుంటుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మిస్ అవ్వడం వల్ల నికోలస్ పూరన్కి అయితే టాప్ బిడ్ అయితే దక్కుతుంది. 2023లో ఎల్ఎస్జి టీం పూరన్కి అయితే 16 కోట్లు పెట్టి అయితే తీసుకున్నారు. లాస్ట్ 2 సీజన్స్లో తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి ఈసారి ఒక రివార్డ్ అయితే దొరికినట్లుగా మరొక 2 కోట్ల అదనంగా అయితే రాబోతున్నాయి. ఈ 2024 ఒకే క్యాలెండర్ ఆఫ్ ఇయర్లో T20 క్రికెట్లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ అత్యధిక పరుగులు కొట్టిన ప్లేయర్గా అయితే ఒక రికార్డుని అయితే క్రియేట్ చేశాడు. మరి ఈ 2024 సీజన్లో ఎల్ఎస్జి టీం తరఫున నికోలస్ పూరన్ అయితే 14 మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్తో 499 పరుగులు అయితే చేశాడు. టీం తరఫున సెకండ్ హైయెస్ట్ రన్ గేటర్ అయితే తనే. ఫస్ట్ ప్లేస్లో 520 రన్స్ కొట్టి కెప్టెన్ కేఎల్ రాహుల్ అయితే ఉన్నాడు. మరి ఎక్కువ పర్స్ వాల్యూతో ఆక్షన్ టేబుల్ మీదకి రావాలనుకుంటున్నారు కాబట్టి మిగతా ఎవరిని కూడా రిటైన్ చేసుకోకుండా టీంకు యూస్ఫుల్గా ఉండే ఒక 2 అన్క్యాప్డ్ ప్లేయర్లు అయితే తీసుకోబోతున్నారు. టోటల్గా ప్లాన్ ఏ ప్రకారం ఒక క్యాప్డ్ ప్లేయర్, 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్. క్యాప్డ్ ప్లేయర్గా నికోలస్ పూరన్ తీసుకోగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయంలోకి వస్తే మొన్ననే ఇండియా తరపున మయాంక్ యాదవ్ అయితే T20లో డెబ్యూ అయితే చేసేసాడు. కానీ ఒకవేళ తను డెబ్యూ చేయకపోతే తన్ని ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎల్ఎస్జి టీం తీసుకోవాలి అనుకుంటే బౌలర్స్లో మోసిన్ ఖాన్ అలాగే ఆయుష్ బదోని, మరి వీళ్ళిద్దరిని కన్సిడర్ అయితే చేయబోతున్నారు. ఎల్ఎస్జి స్కౌటింగ్ టీం ఫైండ్ చేసి 2022 సీజన్లో తన టీంలోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. వచ్చిన మొదటి సీజన్లోనే చాలా ఇంప్రెస్ అయితే చేశాడు. ఆ సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ చూసుకున్న అండర్ 6 అయితే ఉంది. ఆ తర్వాత 2 సీజన్స్లో 2023, 2024లో ఇంజురీస్ కారణంగా చాలా ఇబ్బంది అయితే పడడం అయితే జరిగింది. దాంతో పెర్ఫార్మెన్స్ కూడా కాస్త డిప్ అయితే అయ్యింది. కానీ వచ్చే సీజన్లో ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఎల్ఎస్జి టీంకి చాలా యూస్ఫుల్ బౌలర్ అయితే అవుతాడు. 2023 సీజన్లో 5 మ్యాచ్లు ఆడితే 3 వికెట్లు తీస్తే 2024 సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 10 వికెట్లు అయితే తీశాడు. లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి ఇంప్రెస్ చేస్తున్న మరొక యంగ్స్టర్ అయితే ఆయుష్ బదోని. పూరంతో కలిసి ఫినిషర్గా అయితే వస్తాడు. లాస్ట్లో క్రంచ్ సిచ్యువేషన్లో మ్యాచ్ ఉండేటప్పుడు కొన్ని వాల్యుబుల్ రన్స్ చేస్తూ టీంని గెలిపించడంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉంటాడు. మరి ఈ యంగ్స్టర్ రీసెంట్ ఫామ్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. ఇనార్గరల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్లో ఆయుష్ బదోని అయితే మాత్రం బ్యాట్తో అయితే చెలరేగిపోయాడు. మరి ఈ సీజన్లో చూసుకుంటే తను 8 మ్యాచ్లు ఆడి 58 యావరేజ్తో 522 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 225 అయితే ఉంది. మరి ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఎల్ఎస్జి టీం ఆయుష్ బదోని రిటైన్ చేసుకోకపోతే ఆక్షన్ టేబుల్ మీద ఎంతకంటే ఎక్కువ అమౌంట్కి అయితే వెళ్తాడు. అందుకే తనని ముందే రిటైన్ చేసుకుంటే 4 కోట్లకే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే తీసుకోవచ్చు. ఎల్ఎస్జి టీం ఓన్లీ 3 రిడక్షన్స్ అయితే చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్కి 18 కోట్లు, 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్కి 4 కోట్లు కలుపుకుంటే 26 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లలో 26 కోట్లు తీసేస్తే ఇంకా 94 కోట్ల భారీ పర్స్ వాల్యూతో నచ్చిన ప్లేయర్ని ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి అయితే తీసుకోవచ్చు. 3 ప్లేయర్లు రిటైన్ చేసుకోవడం వల్ల మరొక 3 ఆర్టీఎం కార్డ్స్ అయితే ఉంటాయి. మరి ఈ 3 ఆర్టీఎం కార్డ్స్ని
వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ మీద అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎల్ఎస్జి టీం రిటెక్షన్లో ప్లాన్ బిని అయితే చూద్దాం. మరి ఇప్పటివరకు వస్తున్న ఈ న్యూస్ ప్రకారం చూసుకున్న ఆల్మోస్ట్ మరి ఎల్ఎస్జి టీం నుంచి కేఎల్ రాహుల్ బయటికి వెళ్ళిపోతాడన్న క్లారిటీ అయితే ఎక్కువగానే వస్తుంది. మరి కొన్ని రోజుల క్రితం ఒక ఆర్సీబీ అభిమాని రాహుల్ని అడగగా ఆర్సీబీ టీంలోకి వస్తారా అని అడిగితే మేబీ అదే జరగాలని తను కోరుకుంటున్నట్లుగా అయితే అప్పుడు చెప్పాడు. జస్ట్ 2-3 లైన్లో తన ఆన్సర్ అయితే ఇచ్చాడు. మరి ఆ విధంగా కేఎల్ రాహుల్ మైండ్ సెట్ బట్టి చూసినా తను బయటికి వెళ్ళాలని అనుకున్నట్లుగా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి అందుకే నేను కేఎల్ రాహుల్ని అయితే రిటెన్షన్ లిస్ట్లో అయితే యాడ్ చేయట్లేదు. మరి ఏదైనా వండర్ జరిగి కేఎల్ రాహుల్ని ఎల్ఎస్జి టీం రిటైన్ చేసుకున్న ఆ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. దానికి ఇండికేషన్స్ అయితే మాత్రం రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఎల్ఎస్జి ఓనర్ అయిన సంజయ్ గోయంకా మరోసారి కలకత్తాలో కేఎల్ రాహుల్తో అయితే సమావేశం అయితే అయ్యాడు. ఈ సమావేశం తర్వాత కూడా కేఎల్ రాహుల్ బయటికి వెళ్తున్నట్లుగానే న్యూస్ అయితే వచ్చింది. ఈ సమావేశం తర్వాత కూడా ఎల్ఎస్జి టీం కేఎల్ రాహుల్ని రిటైన్ చేసుకుంటుందని ఎటువంటి సంకేతాలు కూడా రాలేదు. ఆ టైంలో ఎల్ఎస్జి టీం కొత్త మెంటర్గా జైర్ ఖాన్ అయితే టీంలోకి తీసుకున్నారు. ఆ న్యూస్ అయితే అప్పుడు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. ప్లాన్ బిలో ఫస్ట్ ప్లేయర్గా 18 కోట్లు ఇచ్చి నికోలస్ పూరన్ రిటైన్ చేసుకుంటే సెకండ్ ప్లేయర్గా 14 కోట్లు ఇచ్చి మిడిల్ ఆర్డర్లో టీంకి మరొక కీలక ప్లేయర్ అయిన మార్కస్ స్టైనిస్ని అయితే రిటైన్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 ఏళ్ల నుంచి అటు బాల్ ఇటు బ్యాట్ రెండింటితో కూడా ఎల్ఎస్జి టీంకి అయితే కన్సిస్టెంట్గా అయితే రాణిస్తూ ఉన్నాడు. థర్డ్ ప్లేయర్గా చూసుకుంటే 11 కోట్లు ఇచ్చి టీం ప్రైమరీ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ని అయితే రిటైన్ చేసుకుంటారు. టీమిండియా కూడా T20లో రవి బిష్ణోయ్నే ప్రధాన స్పిన్నర్గా అయితే తీసుకుంటున్నారు. తనని థర్డ్ రిటెన్షన్గా తీసుకోవడానికి అడ్వాంటేజ్ అయితే మాత్రం తన ఇంటర్నేషనల్ సక్సెస్. నాకైతే మాత్రం బిష్ణోయ్కి అయితే 11 కోట్లు ఇచ్చి ముందే రిటైన్ చేసుకోవడం అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళేసరికి నాణ్యమైన ఇండియన్ స్పిన్నర్స్ రాకపోతే అలాంటి టైంలో బిష్ణోయ్కి అయితే చాలా డిమాండ్ అయితే ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్కి పలికే అవకాశం అయితే ఉంటుంది. ఆ టైంలో ఎల్ఎస్జి టీం ఆర్టీఎం యూజ్ చేసినా ఫలితం లేకుండా పోయే సందర్భాలు కూడా ఉంటాయి. 11 కోట్లకైతే బిష్ణోయ్ అయితే మాత్రం వర్త్ అయిన ప్లేయరే. ఆ తర్వాత మళ్ళీ 4th రిటెన్షన్ తీసుకోకుండా 5th 6th రిటెన్షన్స్గా అన్క్యాప్డ్ ప్లేయర్స్నైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే టాప్ 3 రిటెన్షన్స్తోనే ఎల్ఎస్జి టీం ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎల్ఎస్జి టీం ఫుల్ స్క్వాడ్ అయితే ఇది. ఎల్ఎస్జి టీంలో ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి రిటెన్షన్లో స్థానం కల్పించలేని కొంతమంది ప్లేయర్స్ని యాక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి బైబ్యాక్ అయితే చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళలో క్వింటన్ డెకాక్ అయితే మొదటి వరుసలో అయితే ఉంటాడు. 2023 సీజన్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ప్లేయర్స్లో కేఎల్ రాహుల్ క్వింటన్ డెకాక్ జోడీ అయితే ఒకటి. ఆ సీజన్లో ఇద్దరూ కలిపి 1000కు పైగా పరుగులు అయితే చేశారు. నెక్స్ట్ 2023 ఎడిషన్లో కైల్ మేర్స్ని అయితే ఎల్ఎస్జి టీం ఓపెనర్గా అయితే ట్రై చేసింది. తను అక్కడ సక్సెస్ అవ్వడంతో డెకాక్ అయితే అన్ని మ్యాచ్ల అవకాశం అయితే లభించలేదు. మరి ఈ 2024 సీజన్లో డెకాక్కి అవకాశాలు కల్పించినా తనైతే అంతగా అయితే సక్సెస్ అయితే కాలేకపోయాడు. బట్ ఇండియన్ కండిషన్స్లో డెకాక్ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటాడు. సో ఎల్ఎస్జి టీం మేనేజ్మెంట్ అయితే డెకాక్ విషయంలో ఆర్టీఎం కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఆల్రౌండర్స్ విషయంలో కృణాల్ పాండ్యాపై కూడా ఆర్టీఎంని యూజ్ చేయొచ్చు. లేదు యాక్షన్ టేబుల్ మీద తక్కువ అమౌంట్కి వెళితే బైబ్యాక్ అయినా చేసుకుంటారు. నాకైతే మాత్రం కృణాల్ పాండ్యా విషయంలో ఆర్టీఎంని అయితే యూజ్ చేయాల్సినంత అవసరం అయితే రాకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎల్ఎస్జి టీంకి బాగా పర్ఫామ్ చేస్తున్న బౌలర్స్లో నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, ఎస్ ఠాకూర్లు అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు విషయంలో ఎవరిపై అయినా ఆర్టీఎం కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే తక్కువ అమౌంట్కి వస్తే బైబ్యాక్ అయినా చేసుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఎల్ఎస్జి టీం రిటైన్డ్ రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.